ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసిన సర్కారు తాజాగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కోసం పనిచేసినట్లుగా ప్రవర్తించిన వారు, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్టు సమాచారం. మొత్తంగా 96 మందిని స్థానచలనం చేయగా వీరిలో కొందరు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.